టీమిండియా అనగానే బ్యాటింగ్ లో బలమైన జట్టు అనే మాటే వినిపిస్తుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి గ్రూప్ మ్యాచ్ లో మాత్రం భారత బ్యాటర్స్ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లపై పంజా విసరలేకపోయారు. అభిమానులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పరుగుల విందు ఇవ్వలేకపోయారు. ముగ్గురు బ్యాటర్స్ మినహా మిగతా వాళ్లు ఉసూరుమనిపించారు. దీంతో టీమిండియా 250 పరుగుల మార్కును కూడా దాటలేకపోయింది. బ్యాటింగ్ లో డెప్త్ ఉన్నప్పటికీ, స్టార్ ప్లేయర్లకు అడ్డా అయినప్పటికీ టీమిండియా చేసింది 249 పరుగులే. ఛాంపియన్స్ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్లకు ముందు టీమిండియాకు ఇది హెచ్చరిక లాంటిదే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నాకౌట్ దశలో మాత్రం ఇలా ఆడితే సరిపోదంటున్నారు. గ్రూప్ మ్యాచ్ల్లో చేసిన తప్పిదాల నుంచి భారత జట్టు బయటపడాలంటున్నారు. అగ్రెసివ్ గా ఆడాల్సిందేనని అంటున్నారు. టాప్ క్లాస్ టీం అనే ట్యాగ్ కు తగినట్టుగానే ఆట తీరు సాగాలంటున్నారు. అన్ని మ్యాచ్లు దుబాయ్ లోనే ఆడుతున్నప్పుడు అడ్వాంటేజ్ గా మలుచుకోవాలనుకుంటున్నారు. ప్రత్యర్థుల కంటే దుబాయ్ లో పిచ్ పరిస్థితులపై టీమిండియాకే ఎక్కువ అవగాహన ఉందని తేల్చి చెబుతున్నారు. అయితే ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకుండా పక్కా ప్రణాళికతో నాకౌట్ లో బరిలోకి దిగాలని అంటున్నారు. అలా అయితేనే 2013 తర్వాత మళ్లీ భారత జట్టు ఖాతాలో ఛాంపియన్స్ ట్రోఫీ చేరుతుందంటున్నారు. రోహిత్ కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ టోర్నీ అవుతుందేమో అని చర్చ జరుగుతున్న వేళ యువ ప్లేయర్లు కూడా మరింత బాధ్యత తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. నిజానికి దుబాయ్ లో కివీస్ బౌలర్లు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ లోనూ వరల్డ్ క్లాస్ అనిపించుకున్నారు. స్టన్నింగ్ క్యాచ్లతో భారత బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచారు. భారత్ ను 250 పరుగుల లోపే కట్టడి చేయగలిగారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ త్వరగా పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ బౌలర్ల ముందు టాప్ ఆర్డర్ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. అయితే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ మాత్రం నిలకడగా రాణించారు. టీమిండియా స్కోర్ ను పెంచేందుకు తమ వంతుగా ప్రయత్నించారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా బాధ్యత తీసుకున్నాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఓ చేయి వేశారు. అయితే నాకౌట్ లో మాత్రం విశ్వరూపం చూపించాల్సిందే అని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. ఛాంపియన్స్ ఛాలెంజ్ లో విజేతగా నిలవాలంటే అన్ని విభాగాల్లోనూ రఫాడించాలంటున్నారు.